కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో స్వామి వివేకానంద జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులకు, డాక్టర్లు, పిల్లలకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం ప్రసంగించిన వక్తలు స్వామి వివేకానందుని బోధనలు వివరించారు. భారతదేశ గవర్నమెంట్ తరఫున జరుగుతున్నటువంటి భారతీయ యువజన దినోత్సవం, నేషనల్ యూత్ డే ఈ సంవత్సరం కూడా జనవరి 12వ తారీఖున చేసుకోవడానికి మనందరం ఆనందిస్తున్నాము. దాని ద్వారా ఈ రోజున జనవరి 4వ తారీఖున రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థులకి అలాగే చిన్నపిల్లలకి వివిధమైనటువంటి పోటీలు పెట్టి ఆ పోటీల ద్వారా భారతదేశం యొక్క గొప్పతనం, అలాగే స్వామి వివేకానంద యొక్క జీవిత చరిత్ర, ఆయన దేశానికి ఇచ్చినటువంటి విలువైన సూచనలు అందరికీ ఇంకా చేరేలాగా చేయాలని చెప్పని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా రంగరాయ వైద్య కళాశాల వాళ్ళ సహకారంతో బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్, భారతీయ వైద్యుల మండలి తరపున కూడా వారు కూడా ఈ కార్యక్రమానికి మాకెంతో సహాయత అందించారు. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ హర్షవర్ధన్. నేను నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీని. సో ప్రతి సంవత్సరం జనవరి 12వ తారీఖు నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ జరుపుతాము. అదేవిధంగా పోయిన సంవత్సరం కూడా రంగరాయ మెడికల్ కాలేజ్లో నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించాము. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ జరపడం జరిగింది. మన ప్రిన్సిపల్ గారు శ్రీ విష్ణు గారు, అలాగే డాక్టర్ నరసింహం గారు డిఎంఈ గారు, రాజ్యలక్ష్మి మేడము, కాదా వెంకటరమణ గారు ఐఎంఏ ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరూ తదితరులు పెద్ద డాక్టర్లు అందరూ వచ్చి ప్రోగ్రాంలో పాల్గొన్నారు. దాదాపుగా 100కు పైగా మెడికల్ కాలేజ్ విద్యార్థులు అలాగే డాక్టర్ల పిల్లలు ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్, డ్రాయింగ్, పెయింటింగ్ ఇలాంటి వివిధ విభాగాల్లో పాల్గొన్నారు. ఇంతకు శాస్త్రి గారు చెప్పినట్టు స్వామి వివేకానంద జీ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ యువత ముందుకు వెళ్తే మన దేశం ఇంకా ప్రగతికి ముందుకెళ్తుందని భావిస్తూ ప్రతి సంవత్సరం ఇదే ఈవెంట్ మేము కండక్ట్ చేస్తాము. దీనిలో భాగంగానే నెక్స్ట్ ఈ నెల 12వ తారీఖు మరియు 23వ తారీఖు ఏపీ శాక్స్ డైరెక్టర్ గారి ఆదేశాల మీద ఎన్ఎంఓ అసోసియేట్ అయ్యి బ్లడ్ డొనేషన్ క్యాంపు వివిధ మెడికల్ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో, డిగ్రీ కళాశాలలో మొత్తం స్టేట్ మీద కండక్ట్ చేసే యోచనలో ఉన్నాము. అలాగే సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23వ తారీఖు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తాము. తు ముజే ఖూన్ దో హమ్ ముజే ఆజాదీ, హమ్ ఆప్కో ఆజాదీ దూంగే అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు అష్మిత. నేను 3rd ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో. మా కాలేజ్లో ఎవ్రీ ఇయర్ ఎన్ఎంఓ సెలబ్రేషన్స్, ఎన్ఎంఓ కండక్ట్ చేసే ఈవెంట్స్ చాలా అవుతూ ఉంటాయి. నేను లాస్ట్ ఇయర్ కూడా ఎన్ఎంఓ యూత్ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేశాను. అండ్ తర్వాత ఎన్ఎంఓ కండక్ట్ చేసిన మెడికల్ క్యాంప్లో కూడా పార్టిసిపేట్ చేశాను. అండ్ ఇప్పుడు యూత్ సెలబ్రేషన్స్లో నాకు ఎస్ఏ రైటింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంకా ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో చేయాలని మేమందరం ఇంకా పార్టిసిపేట్ చేస్తూ ఉంటామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను. ఈరోజు నేషనల్ యూత్ డే సందర్భంగా ఎన్ఎంఓ ఈవెంట్ కండక్ట్ చేశారు. చాలా కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేశారు. అండ్ ఇవి స్టూడెంట్స్లో ఆర్ట్ అని వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీని బయటికి తీసుకొచ్చారు. ప్లస్ ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అండ్ డ్రాయింగ్ అండ్ ప్రైజెస్ కూడా ఇచ్చారు. అండ్ దిస్ ఫెల్ట్ గుడ్. అండ్ నేటి సమాజంలో మొబైల్స్కి అలా డిజిటల్ వరల్డ్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. అయితే ఇప్పుడు మా ఆర్ఎంసీలో ఎన్ఎంఓ వాళ్ళు ఎస్ఏ రైటింగ్ అనేవి కండక్ట్ చేశారు. సో ఇది అనేది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే భగవద్గీతకు సంబంధించిన చాలా అంశాల గురించి కూడా చెప్పారు. భగవద్గీత అనేది మనకి ఫ్యూచర్ పాత్వేని చూపిస్తుంది. సో ఇట్ విల్ బీ హెల్పింగ్ మెనీ పీపుల్ అండ్ దే విల్ బీ గైడింగ్ ద పాత్